ప్రైజ్ ది లార్డ్. సండే గ్రీటింగ్స్ టు యూ ఆల్. మరి ఈరోజు చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా, మరి ప్రతి సంఘ సభ్యునికి, సభ్యురాలకి, ప్రతి ఒక్కరికి కూడా అండి ప్రభునామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి లాస్ట్ వీక్ మనము మరి ఆ యొక్క 4 గాస్పెల్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మనం చూసాము. మరి ఈరోజు ఇంకొంచెం లోతైన విషయాలను మనం తెలుసుకోబోతున్నామండి. మొట్టమొదటిగా చూడండి, ద హోల్ పాయింట్ ఆఫ్ రీడింగ్ ద 4 గాస్పెల్స్ ఈజ్ టు ఫీడ్ ఆన్ క్రైస్ట్ ఆర్ టు సీ జీసస్ క్రైస్ట్. మనము ఎందుకు ఈ యొక్క 4 సువార్త పుస్తకాలను మనం చదువుతామంటే అండి, మనము మనల్ని నింపుకొనటానికి. చూడండి, మనకు ఆకలి వేసింది అనుకోండి, ఏం చేస్తామండి అంటే మనము మన కడుపును నింపుకుంటాం. ఏ విధంగా అంటే మనము తింటాం, ఆహారం తీసుకుంటాం కదా. మరి అదేవిధంగా మన ఆత్మను కూడా మనం నింపుకుంటూ ఉండాలండి. ఏ విధంగా అంటే మరి వాక్యము ద్వారా. మరి ముఖ్యంగా మరి ఎప్పుడైతే సిక్ ఉంటామో, లేదంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, లేదంటే మనము అధైర్యపడతామో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సువార్త గ్రంథాలలో యేసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుతాలను, మరి యేసుక్రీస్తు మరి ధైర్యపరిచినటువంటి విధానాన్ని, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క మాటలని మనము మరి ఆ యొక్క చదువుతూ, మరి దాంతో మనం ఆ వాక్యంతో మన ఆత్మను నింపుకున్నప్పుడు మనము బ్రతుకుతామండి. ఆమెన్. చూడండి, మరి యొక్క 4 సువార్త పుస్తకాలలో మొత్తము 89 చాప్టర్స్ ఉన్నాయండి, అధ్యాయాలు ఉన్నాయి. 89 చాప్టర్స్ ఉన్నాయండి ఇందులో. మరి 4 సువార్త పుస్తకాలలో కలిపి మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 పుస్తకాలలో 89 చాప్టర్స్ ఉన్నాయండి. 89 చాప్టర్స్లో 4 చాప్టర్స్ మాత్రమే యేసు ప్రభు యొక్క మరి జనన విధానము రాయబడి ఉందండి. చూడండి, మిగతా 84 చాప్టర్స్ కూడా మరి యేసు ప్రభు యొక్క 33.5 సంవత్సరాలు, లేదంటే 3.5 సంవత్సరాల ఆ యొక్క మినిస్ట్రీ లైఫ్, ఇన్క్లూడింగ్ డెత్, బరియల్ అండ్ రిజరక్షన్, మరి ఆ యొక్క రికార్డ్ చేయబడింది ఆ యొక్క 84 అధ్యాయాలలో కూడా. కాబట్టి మనము చూడండి, ఇంత గొప్పదైన యేసుక్రీస్తు జరిగించినటువంటి ఆ యొక్క మినిస్ట్రీ లైఫ్లో, లేదంటే అద్భుతాలలో మనము ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. మరి ఇంత గొప్పదైనటువంటి మహిమను, లేదంటే మరి ఇటువంటి గొప్పదైన యేసుక్రీస్తును, మరి ఆయన ప్రేమ కలిగినటువంటి ఆయన జరిగించిన అద్భుతాలను గురించి మనం తెలుసుకోవటానికి ఒక పుస్తకం సరిపోతుందా అండి అంటే అసలు సరిపోదండి. మరి 4 పుస్తకాలైనా సరిపోతాయంటే మరి అది కూడా సరిపోదు. కాబట్టి మరి యేసు ప్రభు యొక్క ఒక 4 రకాల క్యారెక్టరిస్టిక్స్ని చూడండి. ఈ నలుగురు ఆథర్స్, లేదైతే ఈ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, మత్తయి, మార్క్, లూక్ అండ్ జాన్ కూడా, మరి వీరు ఆ యొక్క క్యారెక్టర్స్ని మనకి చూపిస్తూ ఉన్నారండి. మరి చూద్దాము, ఈ 4 సువార్తలను కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా ఈ ఆథర్స్ రాయడం జరిగిందండి. మరి మొట్టమొదటిగా చూస్తే, మరి యేసు ప్రభు పిల్లవాడిగా ఉన్నప్పుడు యాజ్ ఏ బాయ్ హీ లివ్డ్ నార్మల్ లైఫ్. మనవలే మరి నార్మల్గా యేసు ప్రభు ఆ యొక్క చిన్నతనం అంతా కూడా నార్మల్గా జీవించాడండి. దాని తర్వాత ఆయన మొట్టమొదటి అద్భుతం ఏ విధంగా ఎక్కడ జరిగించబడిందంటే, కానా వివాహములో మరి ఆ యొక్క నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. అందరికీ తెలిసినటువంటి విషయం యేసు ప్రభు యొక్క మరి మొట్టమొదటి అద్భుతం ఏంటి అంటే టర్నింగ్ వాటర్ ఇంటూ వైన్ అంటాం అందరం వెంటనే. కాబట్టి మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మరి ఆయన మినిస్ట్రీ లైఫ్లో ఇది మాత్రమే కాదు, కానీ మరి అనేకములైనటువంటి ఇతరమైనటువంటి అద్భుతాలను మరి యేసు ప్రభు జరిగించడము, మరి లేదంటే చేయడం జరిగిందండి. మరి అవన్నీ కూడా మనకి రాయబడి లేవు, కానీ కొన్ని రాయబడి ఉన్నాయండి, కొన్ని రాయబడి ఉన్నాయి. మరి చూడండి, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరి ఈ యొక్క నీటిని ద్రాక్షరసంగా మార్చడం కానివ్వండి, లేదంటే ఆ యొక్క దయ్యాలు సేన పట్టినటువంటి వ్యక్తిని విడిపించడమే కానివ్వండి, లేదంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని బాగుపరచడమే కానివ్వండి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాగుపడడమే కానివ్వండి, లేదంటే ఆ యొక్క సిలోయమని కోనేటి దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని బాగుపరచడమే కానివ్వండి, గుడ్డివాడైనటువంటి వాడిని మరి స్వస్థపరచడమే కానీ, ఇటువంటి అనేకములైనటువంటి అద్భుతములు కొన్ని మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. మరి యొక్క మరి ఇది మాత్రమే కాదు, కానీ ఇంకా ఏం చేశాడు యేసు ప్రభు అనే దాన్ని మనము ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము మనం ఒకసారి 30వ వచనం మనము చూద్దాం.
అక్కడ ఏమని రాయబడి ఉందో చూద్దామండి. మరి యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 30వ వచనం చూసినట్లయితే, మరియు అనేకమైన అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఆమేన్. చూడండి, యేసు ప్రభు ఈ కొన్ని అద్భుతాలు మాత్రమే కాదు అండి 3.5 సంవత్సరాలలో జరిగించింది. ఆయన ఏం జరిగించాడు తెలుసా? అనేకములైనటువంటి సూచక క్రియలను ఆయన శిష్యుల ఎదుట చేశాడు, కానీ అవి ఈ గ్రంథమందు రాయబడి లేదు. మరి రాయబడినటువంటి కొన్ని అయితే ఉన్నాయి కదా, అవి ఎందుకు మరి రాయబడ్డాయి అంటే చూద్దాం. నెక్స్ట్ వచనం ఏమని సెలవిస్తుందంటే 31వ వచనము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడను. ఇటువంటి అద్భుతములు ఎందుకు రాయబడ్డాయంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీరు నమ్ములాగున, మరి నమ్మి మరి ఆ యొక్క శక్తిలో ఉన్నటువంటి జీవాన్ని నేను పొందుకొనులాగున ఇవి చేయబడినటువంటి అద్భుతములు బైబిల్ గ్రంథంలో ఈ సువార్త పుస్తకాలలో రాయబడి ఉన్నాయండి. కాబట్టి మరి ఈ యొక్క అద్భుతాలను మనం చూస్తున్నప్పుడు మనం ఏం పొందుకుంటామంటే ఆ యొక్క అద్భుతాల నుండి జీవం పొందుకుంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శరీరంలో బాగోలేదనుకోండి, లేదంటే ఆ యొక్క మరణ పడక మీద నువ్వు ఉన్నావనుకోండి, ఏం చేయాలంటే మరి యాయిరు కుమార్తెని ఏ విధంగా లేపాడో ఆ అద్భుతాన్ని మనం చదివి మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఆ యొక్క చిన్నదాన్ని లే అన్నాడు, ఏ విధంగా మరి 4 రోజులు కుళ్ళిపోయిందండి శరీరం లాజరుది, మరి ఆ యొక్క సమాధిలో మరి ఏ విధంగా ఆయన లాజరు బయటికి రానగానే ఏ విధంగా వచ్చాడు. మనం దాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క అద్భుతములో ఉన్నటువంటి జీవం అనబడే శక్తి ఇక్కడ ఏమని రాయబడిందని, మీరు నమ్మునట్లు నమ్మి జీవము పొందినట్లు మన కోసం రాయబడ్డాయి. అంటే ఈ అద్భుతాలన్నీ దేనికోసం రాయబడ్డాయో తెలుసా అండి? ప్రతి అద్భుతములో నేను మన శరీరములకు కావలసిన, మన ఆత్మలకు కావలసినటువంటి జీవాన్ని మనం రిసీవ్ చేసుకొనటానికి. ఆమేన్. ఊరికే రాయబడి లేవండి, ఆ యేసుప్రభు గుడ్డోళ్ళని బాగు చేశాడు, లేదంటే ఆ చెవిటోని బాగు చేశాడు, లేదంటే ఆ దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు, లేదంటే ఆ యాయిరు కుమార్తెని లేపాడు, లేదంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మాటలు మాట్లాడుకోవటానికి కాదండి అద్భుతములు. అవి రాయబడింది దేనికంటే నీకు నాకు జీవమునివ్వటానికి. ఆమేన్. కాబట్టి అండి ప్రతి ఒక్కరు ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని చదివి యేసుక్రీస్తు జరిగించిన అద్భుతాలని మెడిటేట్ చేసినప్పుడు మనకు జీవము కలుగుతుంది, మన శరీరములకు జీవము కలుగుతుంది, మనం జీవించబడినటువంటి వారంగా మార్చబడతాం. చూడండి, మనం మోర్ లైవ్గా ఉంటామండి, మనకు బలహీనత ఉండదు. ఎందుకు? యేసుక్రీస్తు మనల్ని ఓవర్టేక్ చేస్తాడు కాబట్టి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న జీవము మన శరీరాన్ని, ఆత్మని నింపుతుంది కాబట్టి. ఆమేన్. సో దాని తర్వాత చూద్దామండి, మరి లాస్ట్ వీక్ మనం చూసినట్లు ఆ యొక్క 4 స్త్రీలను గురించి చూసాం మత్తయి సువార్తలో. మరి అదేవిధంగా ఈ యొక్క జినియాలజీ ఎక్కడి నుండి బయలుదేరుతుందంటే మరి ఆ యొక్క కింగ్ లైన్ నుండి బయలుదేరుతుందని కూడా మనం చూసాం. అయితే ఇది రాయల్ జినియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకోసమనే చూడండి, మరి మాథ్యూ ఎటువంటి గాస్పెల్ అంటే ఈ యొక్క మత్తయి సువార్త ఎవరి కొరకు రాయబడిందంటే యూదుల కొరకు రాయబడిందండి. ఎవరి నిమిత్తం రాయబడిందంటే మరి మెస్సయ్య నిమిత్తం రాయబడింది. మత్తయి అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క సువార్తను ఎందుకు రాశాడంటే యూదుల కొరకు రాశాడండి. మరి చూడండి, ఇందులో నేను వంశావళి గురించి నేను మాట్లాడాను లాస్ట్ వీక్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వంశావళి ఎక్కడి నుండి వెళ్తుందంటే మరి దావీదు నుండి ఉంది. ఎందుకు అనంటే మరి మత్తయి సువార్త దేనికి సూచనగా ఉందంటే జీసస్ యాజ్ కింగ్ లాగా ఉంది కాబట్టి, మరి కింగ్షిప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మత్తయి సువార్త మరి కింగ్స్ జినియాలజీలో ఉందండి. కాబట్టి మరి లూకా సువార్తలో అయితే మరి ఈ యొక్క జినియాలజీ ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఎందుకు అంటే లూకా సువార్తలో యేసు ప్రభుని దేవుడు మానవుడిగా వచ్చాడు అనే దాని గురించి రాయబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి జినియాలజీ వంశావళి ఏదైతే ఉందో అది ఆదాము నుండి ప్రారంభమవుతుందండి. ఎందుకంటే మొట్టమొదటి మానవుడు ఎవరు అంటే ఆదాము. ఇక్కడ కింగ్ లాగా మాట్లాడుతున్నాడు కాబట్టి కింగ్ ఎవరు? దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి రాజు ఎవరు అంటే దావీదు. కాబట్టి దావీదు పేరు ఇక్కడ రాయబడి ఉంటుందండి. చూడండి, తెలుగులో అయితే అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే మాత్రము ద బుక్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ డేవిడ్, ద సన్ ఆఫ్ అబ్రహాం అని ఉంటుంది మీరు ఒక ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే. కాబట్టి మరి తెలుగు బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ప్రాబ్లం లేదండి, తప్పు లేదు ఇందులో. బట్ ఏదైతే హెబ్రీ భాషలోను
నుండి తర్జుమా చేయబడినటువంటి బైబిల్స్ ఉంటాయి, లేదంటే కేజేవి ఉంది, అనేకమైనటువంటి ఇతర బైబిల్స్ ఉన్నాయి మీకు అందుబాటులో. అది చదివినట్లయితే మీకు మరి అసలైనటువంటి మరి ట్రాన్స్లేషన్ మీకు దొరుకుతుందండి. ఆమేన్. కాబట్టి మరి రాజుల వంశావళి ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి మొట్టమొదటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి దావీదు కింగ్ లైన్ నుండి వచ్చాడు. చూడండి, దావీదుకి 2 కుమారులు. ఒక కుమారుడు ఎవరంటే సొలొమోను, ఇంకొక కుమారుడు ఎవరంటే నాతాను. చూడండి, ఆ యొక్క దావీదు సొలొమోను ద్వారా వచ్చినటువంటి వంశావళి ఎక్కడుందంటే మత్తయి సువార్తలో ఉంటుంది. మరి ఆ యొక్క నాతాను, ఆదాము మొదలుకొని వచ్చినటువంటి వంశావళిలో నాతాను నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే మరి మేరీ ద మదర్ ఆఫ్ జీసస్, ఆమె అమ్మాయి ఉంటుంది. దాని తర్వాత మరి యోసేపు ఉంటాడండి. కాబట్టి మరి యేసుక్రీస్తుకు డబుల్ క్లెయిమ్ ఉంది. దావీదు యొక్క సింహాసనం మీద, నీ సింహాసనం మీద కూర్చోడానికి దావీదు వేరు చిగురు, ఒక సంతానాన్ని తరతరాలకు నేను ఇస్తానని దేవుడు దావీదుతో వాగ్దానం చేస్తాడు. నేను ఈ యొక్క శర్మని మీకు తప్పకుండా క్రిస్మస్ శర్మన్ ఆర్ లేదంటే ఇంకేదైనా శర్మన్లో నేను తప్పకుండా చెప్తానండి. మరి ఇక ఈరోజు చూద్దాం. అయితే ఇప్పుడు ఒకవేళ మానవుడు మత్తయి సువార్తను రాసి ఉన్నట్లయితే, ఒకవేళ మత్తయి అనేటటువంటి వ్యక్తి యొక్క అధ్యాయాలను, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తనంతట తాను రాసి ఉన్నట్లయితే మరి మానవుడి తలంపు ప్రకారం మొట్టమొదటిగా అబ్రహాము పేరే రాసి ఉండేవాడండి. కానీ మరి ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే ఆథర్స్ ఈ యొక్క బుక్స్ని రాస్తున్నారో అండి, వారంతట వారి ఊహను బట్టి రాయటం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. అందుకోసమేనండి అబ్రహాము రాయబడి లేదు, ఇక్కడ దావీదు ముందుగా రాయబడి ఉంటుంది. ఆమేన్. అయితే మరి చూద్దాము. ఇజ్రాయేలు చూడండి, మరి అబ్రహాముకు మరి ఏ వాగ్దానం ఉంది? మరి అబ్రహాము, దావీదుకైతే రాజు అనబడేటటువంటి ఆ యొక్క కింగ్షిప్ ఉంది. కానీ మరి అబ్రహాముకి ఏముందంటే అండి, ల్యాండ్ అనేది, ల్యాండ్ పైన రూలింగ్ ఉంది. ఇదిగో ఈ దేశమును, ఈ యొక్క ప్రాంతముని, భూమిని నేను నీకు ఇస్తాను, లోకమునకు నువ్వు వారసునివి అనేటటువంటి వాగ్దానము అబ్రహాముకు ఉంది. కానీ ఇజ్రాయేలు జనాంగం యేసుక్రీస్తుని రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారు ఆ యొక్క దేశాలను వారు స్వతంత్రించుకోలేకపోయారండి. కాబట్టి మరి ఏదైతే వచ్చిందో ఆ యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తును వారు రిజెక్ట్ చేయడం వలన ఆగిపోవటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క మత్తయి గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందామండి. మరి ఈ యొక్క ఆథర్ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, మత్తయి ఎవరు అంటే, ఈజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఎవరంటే అండి, పన్ను వసూలు చేసేటటువంటి వారు. అప్పటి కాలంలో ఎవరి సామ్రాజ్యం ఉండింది మత్తయి యేసు ప్రభు ఉన్నటువంటి సమయంలో అంటే రోమన్ సామ్రాజ్యం ఉండిందండి, రోమన్ ఎంపైర్ ఉండింది. అయితే ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం అనేది ఏంటంటే ఎర్త్లీ కింగ్డమ్, అంటే ఈ లోకపరమైనటువంటి సామ్రాజ్యం కదా. అయితే ఈ ట్యాక్స్ కలెక్టర్ అనేటటువంటి మత్తయి ఎవరికి పన్ను వసూలు చేస్తూ ఎవరికి ఉద్యోగం చేస్తున్నాడంటే ఈ రోమన్ సామ్రాజ్యానికి ఉద్యోగం చేస్తున్నాడండి. చూడండి, యేసుక్రీస్తు ఈ యొక్క లోకపరమైనటువంటి ఆ రోమన్ ఎంపైర్కి పనిచేసేటటువంటి ఈ మత్తయిని తీసుకొని వచ్చి ఇటర్నల్ కింగ్డమ్ అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యాన్ని గురించి రాయటానికి ఈయనని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ వ్యక్తి రాశాడండి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు కింగ్షిప్ని. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు ఎంపిక చేసుకుంటాడనేది మరి మనకు మానవుల ఊహకు అంతుపట్టదండి. కానీ ఆయన చూడండి ఎవరి నిమిత్తమై పనిచేస్తున్నాడో ఆ యొక్క ఎర్త్లీ కింగ్డమ్ను వదిలేసి ఇటర్నల్ కింగ్డమ్ అయిన యేసుక్రీస్తు రాజ్యం గురించి రాయటం మొదలుపెట్టాడు ఈ మత్తయి. ఆమేన్. చూడండి, మరి అండ్ హీ రోట్ ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ. ఈ యొక్క మాథ్యూని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ మత్తయి. మరి అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే అండి పాపులలో గొప్పదైనటువంటి క్యాడర్, పాపులని అర్థం. ఎందుకు అంటే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేసేవారంటే అండి, మరి పన్ను వసూలు చేసేటటువంటి వారు ఎవరి దగ్గర నుండి అంటే తన సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల దగ్గర నుండి, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ రోమన్స్. ఎవరి కొరకు అంటే రోమీలకి, అన్యజనులైనటువంటి వారికి తన సొంత ప్రజల నుండి వడ్డీ వసూలు చేసేవాడు, ట్యాక్స్ వసూలు చేసేవాడు. కాబట్టి వారితో ఎవరు మాట్లాడేవారు కారు. అప్పటి కాలంలో వారితో ఎవరు బిజినెస్ చేయాలని అనుకునేవారు కాదండి. ఎవరు వారిని ఇళ్లలోనికి రానిచ్చేవారు కాదు, యూదులైనటువంటి వారు, ఇజ్రాయేలీలైనటువంటి వారు. కాబట్టి మరి వీరి యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ యొక్క జీవితము చాలా భయంకరంగా, లేదంటే చాలా బాధభరితంగా ఉండేది. ఎందుకు అంటే వాళ్ళని ఎంత భయంకరమైన సిన్ ఉన్నప్పటికీ ఆ యొక్క పాపుల కంటే నువ్వు గొప్ప పాపులుగా వీరిని పరిగణించేటటువంటి వారు.
కాబట్టి మరి ఆ సమయంలో ఉన్నటువంటి రాజు కూడా ఎవరు అంటే హేరోదు రాజు అండి. మనము క్రిస్మస్ సమయంలో మనం అందరము మరి కిడ్స్ కొరకు మరి చిన్నపిల్లల కొరకు మరి ఆ యొక్క డ్రామాలు కూడా మనం వేపిస్తూ ఉంటాం కదా. మరి ఆనాడు హేరోదు దినములలో అని అంటూ ఉంటాం ఒక డైలాగ్. కాబట్టి హేరోదు రాజు అనేట ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు రాజుగా లేడండి అప్పటికి. యేసుక్రీస్తు కింగ్ లాగా ఈ యొక్క మత్తయి సువార్త చూపిస్తున్నాడు. కానీ అసలైన కింగ్డమ్ అనేది, అసలైన రాజ్యం ఇంకా మన యేసు ప్రభుకి రాలేదు. ఆయన మరలా వస్తాడు. ఆయన రాజ్యం అండి, ఆయన రాజ్యంలో పగలు ప్రతీకారాలండి ఏవి ఉండవు, అంత శాంతి సమాధానం ఉంటుంది. యేసు ప్రభుకు రాజ్యం అప్పచెప్పిన దాని తర్వాత మరి ఈ సమయంలో ఉన్నటువంటి రాజు ఎవరు అంటే ఏదోము. ఈ యొక్క ఎదోమైట్ అయినటువంటి హేరోదు. ఈ హేరోదు ఏ ట్రైబ్కి సంబంధించినటువంటి వ్యక్తి అంటే మరి ఈ ట్రైబ్ ఆఫ్ ఏషావు గురించి వినే ఉంటారు మీరు. ఏషావు అనేటటువంటి సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ హేరోదు. హీజ్ ఎ ఎదోమైట్. వారిని మనం ఏమంటామంటే ఎదోమీయుడు అంటాం. చూడండి, ఈ ఎదోమీయుడు అనేటటువంటి మరి వ్యక్తి కూడా, ఈ యొక్క హేరోదు అనే వ్యక్తి కూడా ఈయన యూదుల నుండి వచ్చినటువంటి రాజుగా దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి లేడు ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఈయన కూడా రోమీల ద్వారా అక్కడ కూర్చుండబెట్టబడ్డాడు. ఆమెన్. చూడండి, నిజమైన కింగ్ అక్కడ పరిపాలించడం లేదు ఇప్పుడు ప్రస్తుతము. ఆ సమయంలో మరి యొక్క యూదులంతా కూడా బానిసత్వంలో ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలులంతా కూడా మరి ఆ సమయంలో ఈ మత్తయి అనేటటువంటి వ్యక్తి, ఇశ్రాయేలుడు యూదుడు అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క రోమన్ సామ్రాజ్యానికి పనిచేస్తున్నాడు. కాబట్టి ఈయన భయంకరమైనటువంటి పాపిగా పరిగణించబడుతూ ఉన్నాడండి. అయితే చూద్దాము, అయితే యేసుక్రీస్తు ఈ ట్యాక్స్ కలెక్టర్ని లేదంటే ఈ పన్ను వసూలు చేసేటటువంటి ఈ వ్యక్తిని ఎక్కడ కలుసుకున్నాడు, ఎక్కడ చూశాడనేది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వెళదాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే అండి, మరి యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. చూడండి, అప్పుడు యేసు ప్రభు కపెర్నహూములో ఒక అద్భుతం చేస్తాడండి. ఆ అద్భుతం ఏంటంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేస్తాడు. మరి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేసిన దాని తర్వాత ఆయన రిటర్న్లో వెళుతూ ఉన్నప్పుడు, ఆయన మరలా వెళుతున్నప్పుడు ఒక ట్యాక్స్ టోల్ దగ్గరికి వస్తాడు. ఈ యొక్క ప్రాంతం యొక్క ట్యాక్స్ టోల్ ఉంటుంది కదండి, ఆ యొక్క ద్వారం దగ్గర గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సుంకపు మెట్టునొద్ద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరంటే మత్తయి. ఆ మత్తయి ఎవరో తెలుసా అంటే మత్తయి సువార్త రాసినటువంటి వ్యక్తి. ఆమెన్. ఈయనను చూసి ఏమంటున్నాడు యేసుక్రీస్తు అంటే, మాథ్యూ ద సన్ ఆఫ్ ఆల్ఫియస్ ఫాలో మీ అంటాడండి. ఆమెన్. చూడండి, యేసుక్రీస్తు ఆయనను చూసి ఆయన ఏమంటాడంటే మత్తయి, అల్ఫై కుమారుడైనటువంటి మత్తయి నన్ను వెంబడించు అంటాడు. మరి మత్తయి వెంటనే ఆయన దగ్గర ఉన్న డబ్బు అవన్నీ తీసివేసి మరి పక్కకు వేసి మరి యేసుక్రీస్తును వెంబడించడము జరుగుతుందండి. చూడండి, మరి ఈయనకు ఇంకొక పేరు కూడా ఉందండి. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఏం పేరు ఉందో తెలుసా? ఆయన పేరు లేవి. ఇది ఎక్కడ రాయబడి ఉందంటే మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఆయన మార్గమున వెళ్ళుచు యేసు ప్రభుని గురించి రాస్తున్నాడు మార్కు తన ఓన్ సువార్తలో, తన ఓన్ గాస్పెల్లో అండి. చూడండి, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవీని చూచి, ఈయనెవరండి అంటే మత్తయి. లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడండి, మరి యొక్క మత్తయి అనేటటువంటి వ్యక్తి మరి ఏదైనా యాజక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఎందుకంటే అప్పట్లో లేవి అని పేరు ఎవరికి ఉందంటే అండి, మరి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మరి ఆరాధించేటటువంటి వారికి, లేదంటే ఆ యొక్క మరి దేవుణ్ణి పూజించేటటువంటి వారికి, దేవుణ్ణి వర్షిప్ చేసేటటువంటి వారికి, ధూపం వేసేటటువంటి వారికి మరి యొక్క లేవి అనేటటువంటి నామకరణం చేయబడి ఉంటుంది. కాబట్టి మరి మేబీ ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క ప్రీస్ట్ రేస్కి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు మత్తయి.
కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క లేవిని పిలుస్తున్నాడు, నన్ను వెంబడించమని చెబుతున్నాడండి. చూడండి, మరి వెంటనే తనకున్నవన్నీ వదిలేసి ఈ యొక్క మత్తయి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువును వెంబడించాడు. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాము. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. చూడండి, ఇక వెంటనే మరి ఈ యొక్క మత్తయి యేసు ప్రభువును తన ఇంటికి చేర్చుకొని మరి అక్కడ తన స్నేహితులందరినీ పిలిచాడండి. ఎందుకు? అందరూ పాపులే కాబట్టి వారి దృష్టిలో, మరి యూదుల దృష్టి, ఇశ్రాయేలీయుల దృష్టిలో మరి అక్కడ అందరినీ, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి యేసు ప్రభు ఎదుట కూర్చుండబెట్టాడండి. మరి అక్కడ అనేకులు ఎవరి దగ్గర కూర్చున్నారో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర, లేదంటే మరి ఆయన శిష్యుల దగ్గర ఆయనని వారందరినీ యేసు ప్రభు ఎదుట కూర్చుండబెట్టాడు. కాబట్టి చూడండి, యేసు ప్రభు మాటలో ఏదో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు నేనైతే నీ దగ్గరికి వచ్చి మరి ఫాలో మీ అంటే మీరు వచ్చేస్తారా? ఎవరు రారండి. మీరైనా రారు, నేనైనా రాను, ఎవరు వెళ్ళం. కానీ యేసు ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కనికరం, ఆయన గొర్రెల పట్ల, ఆయన బిడ్డల పట్ల, దేని నిమిత్తం అయితే యేసు ప్రభు ఈ లోకానికి పంపించబడ్డాడో అదే ప్రేమతో ఆయన 3.5 సంవత్సరాల మినిస్ట్రీ లైఫ్లో ఉన్నాడండి. ఆయన ద్వేషంతో ఎన్నడూ పనిచేయలేదు. ఆయన బిడ్డల పట్ల, ఆయన గొర్రెల పట్ల ఆయన వెరీ కంపాషనేట్గా ఉన్నాడు. ఆయన మహా గొప్పదైన కనికరంతోనే ఉన్నాడు. చూడండి, ఈ యొక్క మత్తయిని చూసినప్పుడు కానీ, ఇతర అనేక మందిని చూసినప్పుడు కానీ, ఫాలో మీ అనగానే, నన్ను వెంబడించనగానే అన్ని వదిలేసి ప్రతి ఒక్కరూ ఆయనను ప్రారంభించారు. అటువంటిది ఎంతో గొప్పదైన శక్తి యేసుక్రీస్తులో ఉంది. చూడండి, మేబీ ఈయన మాటలో యేసు ప్రభు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అంతా ఆయన మాటల్లో ఆ యొక్క మత్తయి హృదయాన్ని తాకి ఉంటుంది. ఎందుకంటే ఆయనతో ఇంతవరకు ఎవరు మాట్లాడటం లేదే. నేను పాపిల కంటే పాపిగా నన్ను పరిగణిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నన్ను ఇంతగా ప్రేమిస్తూ నన్ను వెంబడించనే వ్యక్తి ఎవరై ఉంటారు కదా. మరి ఆ యొక్క మత్తయికి ఆయన సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, ఆయన దేవుడి యొక్క స్వరము ఆ యొక్క హృదయం అర్థం చేసుకుందండి. చూడండి, మానవులం మనం అందరం. అందుకే యేసుక్రీస్తు మాటను మనం విన్నప్పుడు కానీ, లేదంటే ఆయన ప్రేమను మనం తాకినప్పుడు కానీ, లేదంటే మనము ఆయన ఆత్మ ద్వారా మనం ఎన్కౌంటర్ అయినప్పుడు కానీ మరి మనకు తెలియనటువంటి ఒక సంతోషం మన హృదయంలో నిలబెట్టబడుతుంది. ఎందుకంటే ఆయన మాటకు ఉన్నటువంటి సామర్థ్యం అదండి. మన హృదయాంతరంగంలోనికి అది వెళ్తుంది, మనల్ని ఆయనను వెంబడించేలాగా చేస్తుంది. కాబట్టి ఇదిగో పరలోకాన్ని వదిలి ఈరోజు మన దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి చేర్చుకొనటానికి. ఆమేన్. కాబట్టి ఇక్కడ చేయవలసినటువంటి పనులు అనేకములు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తికే మనం పని చేయాలి. ఆమేన్. మరి ఈ విధంగా మరి యొక్క వ్యక్తి అన్నీ వదిలేసి మరి ఆయనను వెంబడించటము జరిగిందండి. చూడండి, ఇక మనం ఒక మాట చూద్దాము. ఈ మత్తయి మరి యొక్క ట్యాక్స్ కలెక్టర్ కదా. ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఈయనకేం అలవాటు అండి, కౌంటింగ్ అలవాటు. డబ్బులు కౌంట్ చేయడం అలవాటు, లేదంటే కాసులు 1 2 3 ఈ విధంగా కౌంట్ చేయడం అలవాటు కదా. ఎవరైనా ట్యాక్స్ కలెక్టర్, లేదంటే పన్ను వసూలు చేసే వారికి, వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి మరి డబ్బు వారికి లెక్క, లేదంటే కౌంటింగ్ అనేది వారి యొక్క మరి ఆ యొక్క టాలెంట్ అంటాం మేము. ఆ విధంగా మరి వారు ఏం చేస్తూ ఉంటారంటే కౌంట్ చేస్తూ ఉంటారు. అందుకని ట్యాక్స్ కలెక్టర్ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మత్తయి సువార్తలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన 17వ వచనం, మొదటి అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు, 42 జనరేషన్స్. చూడండి, ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఈయన కౌంట్ చేస్తున్నాడండి, జనరేషన్ని కౌంట్ చేస్తున్నాడు. చూడండి, కాయిన్స్ ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒకవేళ ట్యాక్స్ దగ్గర నిలబడి ఉంటే 1 2 3 4 5 కౌంట్ చేశాడు అనుకోండి, కాయిన్స్ని ఏం చేస్తాడు 14 పక్కకు పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంకొకటి 1 2 3 4 5 6 ఈ విధంగా 14 ఇంకొక వైపు పెట్టుకుంటాడు కదా. మళ్ళీ ఇంకొక 1 2 3 4 5 14 నెంబర్స్ ఇవి ఇంకొక పక్కకు పెట్టుకుంటాడు. ఈ విధంగా ఈ ట్యాక్స్ కలెక్టర్ ఆయన యొక్క పర్సనాలిటీలోనే ఉన్నాడు ఇంకా మనిషి, కానీ దేవుని రాజ్యానికి ఈరోజు ఆయన సహాయం చేయగలుగుతున్నాడు. చూడండి, ఆయనకున్న టాలెంట్ ఏంటంటే అండి మనీ కౌంట్ చేయడం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడించినటువంటి ఈ ట్యాక్స్ కలెక్టర్ అయిన మత్తయి ఆయన టాలెంట్ని ఎవరి కోసం వాడుతున్నాడు తెలుసా? ఇటర్నల్ కింగ్డమ్ అయిన యేసుక్రీస్తు రాజ్యం కొరకు వాడుతున్నాడు. 14 జనరేషన్స్
జనరేషన్స్, 14 జనరేషన్స్, టోటల్ 42 జనరేషన్స్ అని ఈయన యొక్క మత్తయి సువార్తలోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఈయన కౌంట్ చేసేటటువంటి వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేంట్లో దేవుడు నీకు లోకపరంగా నువ్వు ఈరోజు ఎందులో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క పర్సనాలిటీని మించి పనిచేయడండి. నీ పర్సనాలిటీలోనే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క అద్భుతాన్ని బయటికి తీసుకొని వచ్చే విధంగా నిన్ను నింపుతాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఇన్ని రోజులు ఆ యొక్క రోమన్ సామ్రాజ్యానికి ఆయన టాలెంట్ని వాడాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించమన్నప్పుడు వెంబడించాడో ఈ మత్తయి, ఇప్పుడు ఆయన టాలెంట్ని యేసుక్రీస్తు యొక్క కింగ్డమ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొరకు వాడుతున్నాడండి. ఆమేన్. కాబట్టి నువ్వు ఈరోజు ఏ టాలెంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఈరోజు దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీకు అనుగ్రహించబడినటువంటి వరం, నీకు అనుగ్రహించబడినటువంటి ఏ గిఫ్ట్ అయినప్పటికీ నేనండి, మరి దాంతో మనం ఏం చేయాలంటే మన యొక్క ఎనర్జీని అంతటికి మరి యూజ్లెస్ థింగ్స్కి మనము చేయకూడదు, యూజ్ చేసుకోకూడదు మనం. కానీ మరి మనకి ఇవ్వబడినటువంటి ఆ టాలెంట్స్ ద్వారా మరి ఆ యొక్క దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పనులు మనం కూడా చేద్దాం. చూడండి, కాబట్టి పిచ్చి పిచ్చి పనుల్లో లోకానికి సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ కాకుండా, కాబట్టి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఇటర్నల్ థింగ్స్లో మనము మన యొక్క టాలెంట్ని వాడితే అండి, ఈరోజు మత్తయిని వాడుకున్నట్టు, ఒక ట్యాక్స్ కలెక్టర్ని దేవుడు వాడుకున్నట్టు, మరి ఈరోజు నన్ను కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మరి ఆ యొక్క యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి మరి క్రొత్త నిబంధనలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచబడ్డాడు మత్తయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను కూడా ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి మనం కూడా బయలుదేరదాం. ఆమేన్. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మత్తయి ఏ విధంగా మరి దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డాడు, ఈరోజు నేను కూడా మన ద్వారా కూడా మరి ఆ యొక్క దేవుడి మహిమ ఇదిగో లోకానికి తెలియపరచడానికి దేవుడు నన్ను ఈరోజు ఎంచుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి పనుల్లో చేద్దాం. చూడండి, ఈ యొక్క సువార్తను మనం ప్రకటిస్తే అండి, భూమి మీద మనకు పరలోకంలో ఆ యొక్క గొప్పదైనటువంటి పొజిషన్స్ ఉన్నాయండి. బ్లెస్సింగ్ మరి ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి, లేదంటే ఆ యొక్క పొజిషన్స్ ఉన్నాయి. ఏ విధంగానైతే హెల్లో డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయో, అదేవిధంగా పరలోకంలో మరి గొప్పదైనటువంటి పొజిషన్స్ మన కొరకు నిలబెట్టబడి ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా మరి యేసుక్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు మనమందరం కూడా మనకు అనుగ్రహించబడిన టాలెంట్స్తో ఆయన రాజ్యం మహిమ కొరకు మనం వాడబడదాము. మరి అనేకులముగా అనేక ఆత్మల సంపాదనకి మనం క్రైస్తవులముగా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క సువార్త పని ఉందండి. మనమందరం ఆ యొక్క సువార్తని మనం ప్రకటిద్దాం. మరి దేవుని రాజ్య వ్యాప్తికై మనం కూడా పాటుపడదాం. ఆ యొక్క మత్తయి వలె మనం కూడా మరి యేసు ప్రభువుని వెంబడిస్తాం. ఆమేన్. చూడండి, మరి యేసుక్రీస్తు మనందరికీ మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇంతవరకు ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగలేదో మీకు కూడా ఒక అవకాశం అండి. యేసుక్రీస్తు నాకు కావాలనుకున్నటువంటి వారు ప్రార్థించండి. మరి అయా ఇదిగో నా హృదయంలోనికి రండి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ కార్యానికై మీకు వందనాలు ప్రభువా. ఇదిగో అయ్యా, ఈరోజు యేసుక్రీస్తు నాకు ప్రభువుగా ఉండండి, నేను మీకు కుమారుడిగా ఉంటాను. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే అన్నప్పుడు మరి మీరు కూడా నూతన సృష్టిగా మార్చబడ్డారండి. మరి ఈరోజు ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో వారు చేతులు ఉంచుకున్నట్లయితే ప్రార్థిస్తాను. మరి గొప్పదైనటువంటి మరి అద్భుతాలను మనం చూడాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ జీసస్ మైటీ హోలీ స్పిరిట్. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రభువా, ఇదిగో తండ్రి నీ బిడ్డలముగా మీ సన్నిధికి వచ్చాం అయ్యా. ఇదిగో తండ్రి మత్తయి జీవితంలో మీరు జరిగించినటువంటి అద్భుతం అయ్యా, ఇదిగో నీ బిడ్డలమైన మా జీవితాలలో కూడా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి ఈ యొక్క లోకపరమైనటువంటి నాయన ట్యాక్స్ కలెక్టర్ని, ఇదిగో లోకపరమైనటువంటి ఈ లోక రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని పరలోక రాజ్యం గురించిన మర్మాలను ఇదిగో తెలియపరచడానికి వాడుకున్న దేవుడు అయ్యా. ఈరోజు నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా ఆ యొక్క జ్ఞానముతో, ఆ యొక్క కృపతో మమ్మల్ని నింపి ఇదిగో ఈ పరలోక రాజ్య సంబంధులంగా ఈ భూమి మీద నా తండ్రి యేసుక్రీస్తు బిడలంగా, యేసుక్రీస్తు జనాంగంగా ఆ పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించే వారంగా నీ బిడలమైన మమ్మల్ని మీ ఆత్మతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. విన్న వాక్యమును ప్రభు 60 100 1000 ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు వర్ధిల్లింప చేయండి. ఇదిగో వారిస్తున్నటువంటి ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి వారిని గొప్పగా మీరు
ఆశీర్వదించండి. గొప్పదైనటువంటి పేరు ప్రఖ్యాతులతో వారిని నిలబెట్టండి నాయన. ఇదిగో ఎబ్బేజు సరిహద్దులను విశాలపరిచినట్లు వారి సరిహద్దులను విశాలపరచండి. ఒబేదుదోమును ఆశీర్వదించిన ఆశీర్వాదంతో నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని మీరు నింపండి. ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించండి. తల మొదలుకొని అరికాల వరకున్న ప్రతి బలహీనతని యేసు నామములో ఇప్పుడే పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇదిగో ప్రతి బలహీనత నుండి యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. కరోనా లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి విధమైనటువంటి బలహీనత, ఇదిగో ప్రతి చీకటి సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం నుండి యేసు నామములో నీ బిడ్డలను ఇదిగో తండ్రి విడిపిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హోలీ స్పిరిట్ గాడ్, touch your people, Lord. Touch your people. Make them whole and complete, Lord Jesus. Mighty Holy Spirit, I surrender your people into your hands in Jesus' name. Thank you, Lord. Father, అయ్యా నీ బిడ్డలను దీవించమని, ఇదిగో తండ్రి ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి వారిని విడిపించండి. బహుగా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొనింటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. See you all again. God bless you.